అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలామందైతే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, ఈ యొక్క పెన్షన్ నిధులనేవి ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీ అందరికీ తెలిసినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే గత ప్రభుత్వంలో మనకి మీకు తెలిసినట్లుగానే వృద్ధులు, వితంతులకి చూసుకుంటే రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త రూ. 4,000 కింద మార్చి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000 కింద మార్చి పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనకు దాదాపుగా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ నిధులనేవి అయితే త్వరలో అయితే విడుదల కానున్నాయండి. అంతేకాదండి, మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే మీరు ఈ యొక్క పెన్షన్ అనేది ఒక శుభవార్త కూడా చెప్పింది. మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల మీరు ఎక్కడున్నా కానీ పెన్షన్ తీసుకోగలుగుతారు. సో, త్వరలో దివ్యాంగుల పెన్షన్ పెంచే ఆలోచన తెలుస్తుందండి. దీనివల్ల ప్రభుత్వం తరపున ప్రతి నెల కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎంతో కొంత సాయం చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం మీద తీసుకుంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.